బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సురక్షితంగా, పారదర్శకంగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో శాంతి భద్రతల ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఏపీఐసెట్ ద్వారా జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టు ఈసీ తెలిపింది. రెడిక పశ్చిమ బెంగాల్లో కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు ఎన్నికల సంఘం అదనపు పరిశీలకులను మోహరిస్తూ నిర్ణయం తీసుకుంది. 1 కంటే ఎక్కువ కౌంటింగ్ హాళ్లు ఉన్న నియోజకవర్గాలు మొత్తం 165 మంది ఎన్నికల, 77 మంది పోలీస్ పరిశీలకులు నియమించడం విశేషం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే అధికంగా పోలీస్ శాతం నమోదవటం, ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను అందించడంతో ఆ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలు ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందని అంచనా వేస్తుండటంతో ఆ రాష్ట్రాల ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్ విజయాలు భవితవ్యానికి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. అయితే అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో ఎన్డీఏ మరోసారి తిరుగులేని విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు తేల్చగా, పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలు ఉండగా మెజార్టీ 64 స్థానాలు కావాలి. అధికార బీజేపీ కూటమికి 88 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశం ఉందని, వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే దిశగా దూసుకుపోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలోని అధికార ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి రావచ్చునని అన్ని సర్వేలు అభిప్రాయపడ్డాయి. మొత్తం 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో మ్యాజిక్ ఫిగర్ 16. కాంగ్రెస్ డీఎంకే కూటమి 2వ స్థానానికి పరిమితం కానున్నాయని పేర్కొన్నాయి. కేరళంలో మాత్రం సీఎం పినరన్ విజయ్ సారథ్యంలోని ఎల్డీఎఫ్కు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి మధ్య నువ్వనేనా అన్నట్టుగా గెలుపోటములు ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. కొన్ని సర్వేలైతే యూడీఎఫ్దే పైచేయి అని చెప్పడంతో కేరళం ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. కేరళలో సాధారణంగా 5 ఏళ్లకోసారి అధికార మార్పిడి జరుగుతూ వస్తుంది. 2021 ఎన్నికల్లో మాత్రం ఎల్టీఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ ఈ దఫా ఎల్డీఎఫ్కు హ్యాట్రిక్ అవకాశం లేదని సర్వే సంస్థలు పేర్కొనడం ఫలితాలపై ఆసక్తిని పెంచింది. కేరళం అసెంబ్లీలో మొత్తం స్థానాలు 140 కాగా మెజార్టీ 71 స్థానాలు అవసరం. తమిళనాడు రాజకీయాల్లో ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వాన్ని ఓటర్లు మార్చడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే ఈ దఫా తమిళనాడులో అధికార డీఎంకే మరోసారి అధికార పీఠాన్ని అందబోతోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. బీజేపీ, అన్నాడీఎంకేకు నిరాశ తప్పదని తేల్చాయి. ఇక సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకేకి 2 అంకెల సీట్లు రావచ్చునని, 3వ స్థానానికి పరిమితం కావచ్చునని మరికొన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా సంస్థ విజయ్ పార్టీ డీఎంకేకు విజయ్ గండి కొడుతుందని చెప్పడంతో ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది. తమిళనాడులో మొత్తం స్థానాలు 234 కాగా మెజార్టీకి 118 స్థానాలు అవసరం. ఇకపోతే దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈసారి పశ్చిమ బెంగాల్లో కమలం వికసించబోతోందని అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. ఏకధాటిగా విజయం సాధిస్తున్న మమతా బెనర్జీ ఆధిపత్యానికి ఈసారి గండి పడుతుందని, బొటాబొటి మెజార్టీతోనైనా బీజేపీ అధికారాన్ని అందుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 4 ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారం వస్తుందని చెప్తుంటే 2 సంస్థలు మాత్రం టీఎంసీ వస్తుందని అంచనా వేశాయి. బెంగాల్ అసెంబ్లీల మొత్తం స్థానాలు 294 కాగా మెజార్టీకి 148 స్థానాలు కావాల్సి ఉంది. టీఎంసీ, బీజేపీల మధ్య నువ్వనేనా అన్న పోటీ సాగడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ 155 నుంచి 160 స్థానాలు సాధించి 148 మెజార్టీ మార్కును దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక కరీంనగర్ నగరంలో ఆదివారం పట్టపగలే జరిగిన భారీ దోపిడీ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. స్థానిక బంగారు దుకాణంలోకి చొరబడి 5 దుండగులు తుపాకులతో బెదిరించి భారీ మొత్తంలో నగదు ఎత్తుకు వెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ సాహసోపేత దోపిడీని సీరియస్గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల ఫోటోలను సేకరించి వాటిని బహిరంగపరిచారు. నిందితుల గురించి ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి ₹1,00,000 పారితోషికం ఇస్తామని పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. ఈ దొంగల చిత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే చేరవేశారు. సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ గ్రూపుల ద్వారా సాధారణ పౌరులకు కూడా ఫోటోలను షేర్ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని ప్రజలను కోరారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరితో పాటు నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పరిధిలోని పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ప్రధాన రహదారులు, చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. దొంగలు ఇతర జిల్లాలకు లేదా పొరుగు రాష్ట్రాలకు పారిపోయే అవకాశం ఉన్నందున రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద నిఘా పెంచారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టారు. బద్వేలు నెల్లూరు 4 లేన్ల జాతీయ రహదారికి 3,653 కోట్లు మంజూరు అయ్యాయని, పరిపాలనా అనుమతులు పూర్తయి త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మొత్తం 108.73 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్టు వివరించారు. గోపవరం నుంచి నెల్లూరు వరకు పలు మండలాల మీదుగా నిర్మాణం చేపడతామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో అనేక జాతీయ రహదారులకి నాంది పలికాం. గతంలోని మనకున్నటువంటి 2 లేన్ల రహదారి, జాతీయ రహదారి ఏదైతే ఉన్నిందో, చెన్నై నుంచి కోల్కతా వరకు, చెన్నై నుంచి న్యూఢిల్లీ వరకు మనకున్న జాతీయ రహదారి ఆనాడు ఉంటే, ఆనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండగా, భారతదేశ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు, అప్పుడున్నటువంటి నాయకత్వంతో చర్చించి రహదారుల యొక్క విస్తీర్ణం, వెడల్పు పెరిగినట్లయితే భారతదేశంలో అన్ని ప్రాంతాలకి వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు పెరిగినప్పుడు ఆ ప్రాంతాలు అభివృద్ధి అయ్యేదానికి దోహదపడుతుందని చెప్పి ఒక సూచన ఆనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారికి సూచిస్తే, ఎంత పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం చేయాలి అని అంటే అంత డబ్బు ఉండాలి కదా దేశంలో అని చెప్పి ఆలోచన చేసిన వాజ్పేయి గారి ప్రభుత్వం ఆనాడు ఎక్కడి నుంచి దీన్ని మొదలు పెడదామని అంటే, నెల్లూరు చెన్నై మధ్య ఒక 4 లేన్ల రహదారిని మొదలు పెడదాం. రహదారిని ఏర్పాటు చేయడానికి భూమిని మాత్రం మనం చూపిస్తాం. రోడ్డు వేసేటువంటి ప్రైవేట్ కంపెనీలు, ఇతర దేశాల వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు పెట్టి రోడ్డు వేస్తారని చెప్పి ప్రయత్నం చేద్దామని అంటే, మొట్టమొదటి జాతీయ రహదారి 4 లేన్లుగా విస్తరించబడినటువంటి రహదారి చెన్నై నుంచి నెల్లూరు వరకు మొదట ఏర్పడింది. ఇదే 4 లేన్ల రహదారి మలేషియా దేశం నుంచి అప్పుడు ఉన్నటువంటి ఒక రోడ్ల నిర్మాణ సంస్థ వాళ్లే నిధులిచ్చి పెట్టుబడి పెట్టి మన రోడ్డు వేయడం, ఆ రోడ్డులో తిరిగేటువంటి వాహనాల దగ్గర టోల్ కలెక్షన్ చేసుకొని వాళ్ళ పెట్టుబడికి తిరిగి వాళ్ళు బ్యాంకులకి వాళ్ళు తెచ్చుకున్న అప్పులకో లేకుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తిరిగి పొందడానికో మొదటి రోడ్డు ప్రయత్నం చేసి పూర్తయింది. ఇక అప్పుడు మొదలైంది భారతదేశంలో జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమం. వాజ్పేయి గారి టైంలోనే గోల్డెన్ క్వాడ్రాంగిల్ రోడ్స్ అని ఢిల్లీ నుంచి కలకత్తా, చెన్నై, కన్యాకుమారి, బొంబాయి తిరిగి మళ్ళీ ఢిల్లీ వెళ్ళే వరకు కూడా 4 చతుర్భుజ రహదారుల్ని
ఏర్పాటు చేయడం మొదలైంది. ఆ మొదలైనప్పుడు ఇంత పెద్ద జాతీయ రహదారి మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా నుంచే మొదలైంది. తర్వాత కృష్ణపట్నం ఓడరేవు వచ్చింది. ఆ తర్వాత మనకి పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్న సమయంలో మనకి జాతీయ రహదారుల అవసరం పెరిగింది. కృష్ణపట్నం ఓడరేవుకి ముంబైకి కనెక్షన్ ఇస్తూ ఒక జాతీయ రహదారి మనకి NH-67 నామకరణంతో ఈ నంబర్తో ఒక జాతీయ రహదారి, ఇప్పుడు మనం ఆత్మకూరు వెళ్ళే రహదారి కూడా నేషనల్ హైవే 67 నెంబర్ మీదనే మనం వెళ్తున్నాం. ఇది ఏర్పడిన తర్వాత ఇంకా జాతీయ రహదారులు ఆ కోసకే కాదు మధ్యలో కూడా ఉండాలని చెప్పి ఏర్పేడు నుంచి సిరోంచా దాకా ఒక రోడ్డు మధ్యలో వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తే 565 నేషనల్ హైవే అని ఒక దానికి నంబర్ ఇచ్చి శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి ఏర్పేడు నుంచి వెంకటగిరి, రాపూరు, పెంచలకోనల మీదుగా ఇవాళ మరిపాడు, ఉదయగిరి ప్రాంతాలను టచ్ చేస్తూ ఒక జాతీయ రహదారి తెలంగాణ నుంచి సిరోంచాకి ఏర్పడింది. ఇప్పుడు ఆ రహదారి మీద నడుస్తుంది. మరొక రహదారి కావాలి అని చెప్పి అవసరం ఉంది. ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి కాండ్లా పోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టుకి జాతీయ రహదారి నేరుగా ఉండాలి, ఎలివేటెడ్ కారిడార్ ఉండాలి, ఎక్కడ కూడా రహదారికి అడ్డంకులు రాకూడదని చెప్పి ఒక కొత్త రహదారి కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేస్తే ఆ రహదారి ఇవాళ మంజూరైంది. మనకి అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయింది. భూసేకరణ జరుగుతూ ఉంది. ఈ భూసేకరణ జరగడంలో అది కూడా పూర్తి కావస్తూ ఉంది. ఇది బద్వేల్ నుంచి జాతీయ రహదారి 4 లేన్లుగా బద్వేలు దగ్గర ఉన్న తాడేపల్లిగూడెం పట్టణంలో 2 కోట్ల CSR నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, షాప్ చైర్మన్ రవినాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం యువతకు ఈత పోటీలను కూడా ప్రారంభించారు. P4 కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ పట్టణానికి గర్వకారణమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సహకరించిన అందరికీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పూల్ అంతా కూడా 2018-17లో అంతా కూడా ఆగిపోయి ఉండింది. ఎమ్మెల్యే గారు నన్ను ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా అంత రోడ్ అసలు ఏం లేదు, ఇక్కడ ఇదంతా కూడా తుప్పలతోటి అసలు దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తాం, ఎలా కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి అనిపించే పరిస్థితుల్లో దాన్ని సక్సెస్ఫుల్గా విత్ ఇన్ నో టైం దాన్ని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్కి రెడీ చేసి ఇక్కడ ఉన్న యువత అందరికీ కూడా ఈ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో తీసుకొచ్చారు మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఊళ్ళో ఉన్న యూత్, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ పూల్ ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి, ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో గౌరవ శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ ని గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, జేసీ గారు మరియు ఉంగుటూరు శాసన సభ్యులు, మున్సిపల్ కమిషనర్ గారు, కూటమి 3 పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల నేతృత్వంలో ఈరోజు స్విమ్మింగ్ పూల్ ని ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలి, యాక్టివ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైనా క్రీడల్ని ప్రోత్సహించాలి, క్రీడాకారులను గౌరవించాలి, గుర్తించాలి, రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయి మెడలిస్టులుగా మార్చాలని ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు P4 మోడల్ రాష్ట్రం అంతా అమలు పరుస్తున్నాం. శాసనసభ్యులు ఒక అడుగు ముందుకేశారు. క్రీడల వైపు ఆయనకున్న ప్రత్యేక ఇంట్రెస్ట్ ని ఈరోజు స్విమ్మింగ్ పూల్ దాతల్ని ముందుకు తీసుకొని వచ్చి ఆయన కొన్ని నిధులకు సమకూర్చి ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు ఈ స్విమ్మింగ్ పూల్ కూడా ఈరోజు చూసే నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ లాగా ఈరోజు బోర్డ్స్ అన్ని చూస్తే ఇన్స్పిరేషన్ గా ఇటు ఏదో క్రీడలనే కాదు, ఈరోజు ఎవరైతే బాగా యువతకు ఇన్స్పిరేషన్ గా ఉన్నారో, ప్రపంచంలోనే మేటిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క వాక్యాలను తీసుకొని వచ్చి బోర్డ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. నమస్కారం. ఈ రోజు ఈ స్విమ్మింగ్ పూల్ ని ప్రారంభించడానికి ముఖ్య కారణం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి
2014-19గా మున్సిపల్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు, మా మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కాలువలో ప్రమాదం జరిగింది. ఈత కోసం వెళ్ళి ఒక కుర్రోడు చనిపోతే ఆ రోజు ఈ సంకల్పాన్ని నాకు భగవంతుడి దయ వల్ల ఏదో చేయాలని మన మంత్రి గారు చెప్తే పేద్దామని చెప్పి ఇది మున్సిపల్ సైట్ అప్పుడు తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ రోజు 77 లక్షల రూపాయలని నిధులు ఇస్తే దాన్ని సద్వినియోగం చేయకుండా కట్టకుండా బిల్డింగులు కూడా పడిపోయే పరిస్థితిలో ఊరిని ఇటుకిటికి పేర్చి వదిలేసిన సందర్భంలో బిల్లుల్లో కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితిలో మళ్ళీ నేను 5 సంవత్సరాలు ఏం చేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో. మన ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత తాడేపల్లి పట్టణ ప్రజల ఆశని తీర్చాలి, ఇక్కడ మరి ఏ ప్రాణ నష్టం కాలంలోకి వెళ్లకుండా ఇక్కడే జరగకూడదు ఏది అని ఆలోచనతో ఈ స్విమ్మింగ్ పూల్ని ఆ రోజు స్టార్ట్ చేసాం. దాన్ని పూర్తి చేయడానికి భగవంతుడి సహాయంతో ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనం P4లో చేయమని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం చెప్తూ ఉంటారు. ప్రజలను భాగస్వాములు చేయండి అని చెప్పి ఆయన చెప్పిన మాట వేదంలో పనిచేసింది మాకు చెప్పాలంటే. ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నేను ఫస్ట్ జేసీ గారికి కలెక్టర్ గారిని తీసుకొచ్చి చూపిస్తే ఇది తప్పులతో కూడినటువంటి ఒక అసంఘిక కార్యక్రమాల్లో జరిగేటువంటి ఒక దొడ్లాగా ఉన్నది. ఇది దీన్ని మళ్ళీ మొత్తం అంతా కూడా మట్టితో పూడ్చి మళ్ళీ కొత్త పూలు నిర్మాణం చేసి ఆ బిల్డింగ్లు పడిపోతే తీసి మళ్ళీ రిమూవ్ చేసి కొత్తగా వేసి మరి అన్నీ కూడా దాదాపు 70 లక్షల రూపాయలతో దీన్ని ఒక 25 లక్షల రూపాయలు నేను ఇచ్చుంటాను. ఉన్నాయన్నీ కూడా ప్రజా విరాళాలు వచ్చినాయి. మరి అందరికి కూడా ధన్యవాదాలు. ఒకళ్ళ వల్ల ఈ పని కాదు, ఇది అందరూ కలిసి చేస్తేనే ఒక మంచి కార్యక్రమాన్ని అవుతుంది. చాలా దీనికి ఆటుపోట్లు ఉంటూ ఉంటాయి. ఒక మంచి కార్యక్రమం చేస్తే కూటమి ప్రభుత్వంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు అకృత్యాలపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేయలేదని భూమన ప్రశ్నించారు. ఇందాపూర్ డైరీ వ్యవహారంపై ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. ఇందాపూర్కు హెరిటేజ్కు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. హెరిటేజ్ దోపిడీపై కూడా దినేష్ కుమార్ విచారణ చేయాలి కదా అని అడిగారు. అని చెప్పి ఆయనే నిర్ధారించి తీర్పులు ఇచ్చేసిన తరువాత అదే హెరిటేజ్తో బాంధవ్యమున్న ఇందాపూర్ సంస్థ 658 రూపాయలకు ఎలా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది? ఇందాపూర్కు హెరిటేజ్కు ఉన్న సంబంధం ఏంటి? ఇందాపూర్ అన్నటువంటి సంస్థ హెరిటేజ్ కో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అని ప్రకటించుకున్నది మీరే కదా. అలాగే దినేష్ కుమార్ దీని మీద కూడా విచారణ చేయాలి కదా. బోలే బాబా అన్నటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ అన్నటువంటి సంస్థకు తలుపులు తెరిచింది బార్లా చంద్రబాబు నాయుడు. కల్తీనేయ సూత్రధారులు దొరల్లా తిరుగుతున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శించారు. ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్లంతా కల్తీనేయని ప్రోత్సహించిన వాళ్లేనని అన్నారు. డబ్బులు కక్కుర్తిపడి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్పై జనసేన నేత కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ ఓ పొలిటికల్ బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. ప్రకాష్ రాజ్ ఒక అపరిచితుడని, ఉత్తమమైన మనిషి కాదని, ఆయన ఉత్తమ నటుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పటికీ 2 సంవత్సరాల దాకా పూర్తవుతుంది దగ్గర ఈ విషయం బయటపడి కూడా. ఇప్పటికి కూడా దొంగలు దొరల్లా తిరుగుతున్నారు. ఎవరైతే కల్తీ నెయ్యి సూత్రధారులు ఉన్నారో ఆ దొంగలందరూ కూడా తెల్ల చొక్కాయలు వేసుకొని మంచిగా దొరల్లాగా తిరుగుతున్నారంటే నిజంగా చాలా బాధేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నామని చెప్పడం కన్నా బాధ అయితే వేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే తాజాగా సిబిఐ ఎంక్వైరీలు అయిపోయింది, సిఈడీలు అయిపోయినాయి. మేము కల్తీ రసాయనాలతో చేశారు నెయ్యి అని ప్రూవ్ అయిన తర్వాత మరొకసారి కూడా దినేష్ కుమార్ గారి ఏకసభ్య కమిటీ కూడా నివేదిక ఇచ్చేసింది, ప్రభుత్వానికి అందజేసింది. ఏమని? ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు తెలియజేశారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు మల్లంపల్లి ప్రాంతంలో అత్యధికంగా రైతులు పంట పండించడంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా ఇమీడియట్లీ ఆలోచన చేసి ఈ ప్రాంత రైతాంగానికి కూడా ఉపయోగపడాలని ప్రారంభించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే మీకు తెలుసు, వైఎస్ఆర్ హయాం నుంచి ఈనాటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి రేవంత్ రెడ్డి హయాం వరకు ఎప్పుడు కూడా రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆనాడు
ఏకకాలంలో దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో ఉన్న రైతుల రుణమాఫీ చేసినటువంటి ఘనత కానీ, ఈనాడు 21,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కానీ కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆనాడు కరెంటు లేని టైంలో కూడా మరి కరెంటు ఫ్రీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంది. ఈ రకంగా ఇవాళ ఇటీవల హనుమాన్ జంక్షన్లో జరిగిన హత్య ఘటనలో నిందితుడు రామినేని వెంకట శివరామకృష్ణను జనసేన నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమశెట్టి రమేష్ బాబు తెలిపారు. ఇప్పటికే అతనిపై చర్యలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. అన్యాయంగా వడ్డీ క్రాంతి కిరణ్ను హత్య చేసిన రామినేని వెంకట శివరామకృష్ణపై న్యాయస్థానం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అందరం కూడా చిన్నీకి కుటుంబానికి చిన్నీకి న్యాయం జరిగేందుకు మనం అన్ని విధాల సాక్ష్యాల్లో కానీ దేంట్లో కూడా పూర్తి బలంగా మేము నిలబడతామని చెప్పి ఈ రామినేని రామకృష్ణని జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం. అలాగే అతని సభ్యత్వాన్ని కూడా సస్పెండ్ చేయమని నిన్న జిల్లా ప్రెసిడెంట్ గారికి తెలియపరిచాం. ఆయన లెటర్ పూర్వకంగా ప్రింట్ చేసి పంపించమన్నారు. అతనికి మెంబర్షిప్ కూడా ఉంది జనసేన పార్టీలో. ఆ మెంబర్షిప్ కూడా సస్పెండ్ చేసేస్తున్నాం. ఇటువంటి వ్యక్తులకి జనసేన పార్టీలో కానీ నాకు కూడా నా వ్యక్తిగతంగా నేను వీటన్నిటికీ చాలా దూరం. నా ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఇటువంటి సంఘటనలకి నేను దూరం. అటువంటి అన్యాయాలు ఎక్కడా కూడా జరగకూడదు. ఇక్కడ నా దురదృష్టం నాకు కావలసిన ఇద్దరి దగ్గర జరగడం నేను నా మనసు అత్యంత ఖచ్చితంగా వాస్తవంగా హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి సాక్షిగా చాలా బాధపడింది ఆ విషయం, ఆ సంఘటన. ఇటువంటి ఎక్కడా జరగకూడదని చెప్పి నేను పత్రికా మీడియా మార్గంగా నేను కోరుకుంటున్నాను. చేసిన తర్వాత రామినేని రామకృష్ణ మీ దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి చేసి డైరెక్ట్ వచ్చి బిల్లు కొట్టడం జరిగింది. నేను తలుపు తీసేటప్పటికి నేను చెప్పాడు వాస్తవమే, నేను ఎక్కడైనా వాస్తవమే చెప్తాను. నేను ఇదివరకు అంటే చాలా చోట్ల అతను అమలాపురం జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కోసం శాంతి ర్యాలీ నిర్వహించారు. అంబటి శ్యాముల నేతృత్వంలో గడియార స్తంభం నుండి నల్లవంతెన వరకు ఈ శాంతి ర్యాలీ సాగింది. దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని నినాదాలు చేశారు. అలాగే క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సామ్యుయల్ రాజు, నేను కాటేనుకొండ మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 20 మండలాల దైవజనులు సంఘాలు, అలాగే తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ దానియేల్ పాలయ్య గారు, అలాగే దళిత క్రైస్తవ హక్కుల సమాజం, అలాగే క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఫోర్సు, ఈ రీతిగా స్వచ్ఛంద సంస్థలతో సహవాసములతో ఈరోజు భారీ ఎత్తులో ఈ శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపాడు. ఈ ర్యాలీ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీ కాలంలో క్రైస్తవులను, దేవుని ప్రజలను, దైవ సేవకులను మేము ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తుని చాలా సులకనగా, హేళనగా సోషల్ మీడియాలో అనేకులు తమ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఏ ఒక్కరూ స్పందించకుండా, ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా, డిపార్ట్మెంట్ వారు ఏ చర్యలు తీసుకోకుండా, చివరికి ఎక్కడైనా ఒక సేవకుడు ఒక మాట తూలితే వెంటనే తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టి బాధించటం, ఈ విధమైనటువంటి వివక్ష క్రైస్తవ సమాజంగా మేము అనుభవిస్తున్నాం. ఇటీవల కాలంలో కొంతమంది పచ్చనివాదులు, అలాగనే నాయకులు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏలుబడి చేస్తున్న కొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా మమ్మల్ని చాలా సులకనగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని చాలా కించపరుస్తూ ఉన్నారు. 2 చెక్కలు 3 మేకలు అంటున్నారు. ఈ రీతిగా హేళన చేయబడుతున్న ఈ దినాలలో ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు 100 ఎకరాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న, జొన్న పంటలు కాలి బూడిదయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే కాలిపోవటం చూసిన అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సంఘటన బోధ్ మండలం కన్గుట్ట గ్రామంలో జరిగింది. పట్టపగలు ఒక్కసారిగా చెలరేగిన మంటలకు చేతికొచ్చిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది.
తొలుత ఒక చేనులో మొదలైన మంటలు చూస్తుండగానే క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న ఇతర పొలాలకు శరవేగంగా వ్యాపించాయి. అసలేం జరుగుతుందో తేరుకునే లోపే కాపుకొచ్చిన పంట కళ్ల ముందే కాలి బూడిదైంది. ఈ ఘోర అగ్ని ప్రమాదం వల్ల సుమారు 100 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట భగ్గిపాలైంది. మంటల ధాటికి అక్కడ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. కన్గుట్ట అనే గ్రామంలో ప్రారంభమైన మంటలు పొరుగునే ఉన్న బోధ్ సాకేర గ్రామ శివార్లకు వేగంగా వ్యాపించాయి. ఎండాకాలం పైగా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలను ఆర్పటం అగ్నిమాపక సిబ్బందికి స్థానికులకు కష్టతరంగా మారింది. వేల రూపాయల పెట్టుబడి పెట్టి రాత్రింబావుళ్లు కష్టపడి పండించిన పంట కళ్ల ముందే బుగ్గిపాలవుతుండటంతో రైతన్నల బాధ వర్ణాతీతంగా మారింది. కంటికి రెప్పలా కాచుకున్న పంటలు ఇలా కాలి బూడిదవడంతో అన్నదాతలను ఓదార్చడం ఎవరితరం కావటం లేదు. ఎండనక వాననక రాత్రింబవళ్లు అల్లారుముద్దుగా కాపాడుకున్న పంట ఇలా చేతికొచ్చే సమయానికి అగ్గికి పాలైంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. రైట్గా పల్నాడు జిల్లా కారంపూడిలో కలకలం రేపిన భారీ దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈజీ మనీ కోసం అలవాటు పడి ఒంటరిగా బంగారు ఆభరణాలు తీసుకువెళ్లే ప్రయాణికుల లక్ష్యంగా దాడులు చేస్తున్న ప్రమాదకర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 500 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు పక్కా సమాచారంతో గాలించి ఈ గ్యాంగ్ను పట్టుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 27th ఏప్రిల్ మిట్ట మధ్యాహ్నం ఒక రాబరీ మనకి కారంపూడి పిఎస్ లిమిట్స్లో చోటు చేసుకుంది. సో అది కారంపూడి వరుస రాబరీలతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఈ ముఠా సభ్యులు రహదారులపైకి రెక్కి నిర్వహించి పథకం ప్రకారం దోపిడీలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మార్కెట్లో భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకి వెంటనే తెలుస్తూ ఉంది. సో మనకి కొంత సీసీటీవీ ఫుటేజ్, కొంత టెక్నికల్ ఎవిడెన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ యొక్క కేసుని చాలా డీప్గా మల్టిపుల్ టీమ్స్తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకి మొత్తం 6 ఈ యొక్క రాబరీలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో మెయిన్ రోల్ వచ్చేటప్పటికి సాంబయ్య అండ్ పవన్, వీళ్ళిద్దరూ కూడా కీ పర్సన్స్ కింద మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లో సాంబయ్య అనే ఒక పర్సన్ మనకి ఇక్కడ కారంపూడిలో ఈ జ్యువెలరీ షాప్లో ఆయన పనిచేస్తూ ఉంటారు. 10 ఏళ్ళుగా ఈ జ్యువెలరీ షాప్లో పనిచేయడం వల్ల ఆయనకి కొంత ఈ యొక్క మార్కెట్ పైన, ఈ ఎకనామిక్ యాక్టివిటీ పైన కొంత అవగాహన ఉంది. సో తనకి ఈ పవన్కి కొంత ఆర్థిక అవసరాలు ఉన్నాయి. సో ఈజీ మనీ కోసం ఈ గోల్డ్ ఏదో ఒకటి చేసి రాబరీ చేసి ఇమ్మీడియట్గా మనీ సంపాదించాలని ఒక ఆశతో వీళ్ళు ఒక అజిత్ అనే ఒక వ్యక్తి వీళ్ళకి బంధువు అవుతారు. మరొక 3 కలిసి కన్స్పైర్ అయ్యి ఈ యొక్క రాబరీని చేద్దామని ప్లాన్ చేస్తారు. సో దీంట్లో ఈ పవన్ అనే వ్యక్తి నసరాపేట ఉంటారు. అండ్ అలాగే ఈ సాయి కిరణ్, మరొక 3 అఫెండర్స్, వీళ్ళందరూ కూడా గుంటూరుకు చెందిన వాళ్ళు. సో ఈ పవన్ అనే వ్యక్తి మిగతా 4 కూడా ఎంగేజ్ చేసి ఫలానా రోజు ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గోల్డ్ అనేది డిఫరెంట్ షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు. ఆ రోజు మనం చేసినట్లయితే చాలా ఎక్కువ గోల్డ్ మనం రాబరీ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసి ఆ రోజు మండే ఈ 4 కూడా మనకి గుంటూరు నుంచి